फ्लाइट मिस हो गया आपका, क्यों? काउंटर नंबर 7 8 9 7 ले लो 7 डियर 8 8 या 7 ले लो మీరేంటికి వచ్చారు మేడం? నేను 1:30 నుంచి ఇక్కడే ఉన్నా. మా పాపని యూఎస్ వెళ్తాడే అబ్రాడ్ ఎక్కించి 4:30కి లోపలికి వెళ్ళాను. 4:30కి వెళ్ళినా ఫ్లైట్ మరి 111లో ఉన్నాను. 11 ఫుల్ అయిందని 112లో ఉన్నానండి. గట్టి అనౌన్స్మెంట్ ఏమీ లేదు. ఐ జస్ట్ వెంట్ హాఫ్ एन आवर बिफोर एंड द डोर्स आर क्लोज्ड. 25 मिनट्स बिफोर करके उस पे लिखा है टिकट पे. अन्ना से लगो अन्ना ఆ కౌంటర్ లో స్టేషనరీ పెట్టియో నేను నీకు చేస్తున్నా ఆగు 7 8 9 ఉండని మిగతా అన్ని తీసేయి ఇది తీసేయి ఇక్కడ లేదా 10కి నా ఫ్లైట్ మళ్ళీ లేదు కదా. అన్న నీకు చేస్తాను ఇది ले लो ना वो काउंटर प्लीज ये वाला कर लो ना. हमें काउंटर छोड़ना है हम लोग काउंटर उधर शिफ्ट कर दें उधर चलिए उधर कट कितने बजे के कितने बजे के मैडम? 10. सर आपका बोर्डिंग शुरू हो जाएगा 9:20 से गेट नंबर 117 है ठीक है ये रहा आपका गेट नंबर 1 So one passenger is already is there. No need to recheck in, na? Thank you. हाँ? विजयवाड़ा. आप कलकत्ता मिस हो गया. एक नहीं दो फ्लाइट कलकत्ता से फिर आगरतला जाना है कलकत्ता से इंडिगो बुक किया आप? हाँ इंडिको मैम మేడం అక్కడికి వెళ్ళండి, ఇక్కడ కౌంటర్ ఏదో ఏదో ఏది कौन सा काउंटर है आप जाने वाले? किसने भेजा कौन सा काउंटर बोला कौन सा काउंटर మేడం ది बैग चेकिंग है वो. విమానయాన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈరోజు విమాన ప్రయాణికులు తిప్పలు పడ్డారు. ఇండిగో సంస్థకు చెందిన వెబ్ సర్వర్లు అలాగనే డీజీ యాప్ వెబ్ చెకింగ్ కోసం మరి ప్రయత్నిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి సర్వర్ లోపం వలన వారు వెబ్ చెకింగ్ చేసుకోలేకపోయారు. సో వెబ్ చెకింగ్ చేసుకోలేకపోయారు. దీంతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే ఎటువంటి మరి వెబ్ చెకింగ్స్ కాకపోవడం వలన చర్యలు తీసుకోవాల్సిన ఇండిగో సంస్థకు సంబంధించిన సిబ్బంది మాత్రము నిర్లక్ష్యం వహించారని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చు. దీంతో డొమెస్టిక్తో పాటు ఇంటర్నేషనల్ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. దాదాపు 25 నిమిషాలు ముందుగానే ఇండిగో సంస్థకు సంబంధించిన
ఫ్లైట్ గేట్లను కూడా మరి క్లోజ్ చేయడంతో మరి తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. बैग चेकिंग है वो That time or only if you are able to do the changes now. Right now we are unable to. 20 पे चले जाएंगे. मैडम Do not need to pay. That is the actual cost. मैडम దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, అసలు ఎందుకు ఈ సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కనీసం సిబ్బంది వేరే చర్యలేం తీసుకోకపోవడం, అసలు ఈ అంతరాయం ఎందుకు వస్తుంది అక్కడ? రామారావు, ఈ ఇండిగో విమాన వ్యవహారానికి సంబంధించి ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రయాణికులు నానా కష్టాలు పడడం జరుగుతోంది. ఇందులో ఉదయం 6 గంటలకు, ఆ తర్వాత 5:30, 6:30 ప్రాంతంలో కూడా ఈ ఏదైతే వాళ్ళకి ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ వ్యవహారానికి సంబంధించి కనీసం ఇమిగ్రేషన్ క్యూ లైన్ లో వేసి ఉన్న ప్రయాణికులు వారిని పరిచయం కానీ కనెక్టివిటీ ఫ్లైట్ మిస్ అవుతుందని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా నానా అధికారులు ఆ ఇండిగో సిబ్బంది నానా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని ప్రయాణికులంతా మండిపడుతున్నారు. అయితే వెబ్ చెకింగ్ కోసం అటు ఏదైతే ఇండిగో సర్వర్లు, టీజీ యాప్ అవి పనిచేయట్లేదని, దీనివల్ల ప్రయాణికులు ఏదైతే ఫ్లైట్ టైం కంటే అరగంట ముందుగా అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఆ ఫ్లైట్ వ్యవహారానికి సంబంధించి వాళ్ళ వివరాలు ఆ సర్వర్ల ప్రాబ్లం ఉండడంతో నానా ఇబ్బందులు పడి చివరికి బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సి చేతిలో ఫ్లైట్ టికెట్ ఇన్ టైంలో మనం అక్కడికి చేరుకున్నా కూడా చివరికి ఫ్లైట్ మిస్ అవుతుందని బోర్డింగ్ పాస్ తీసుకున్నా కూడా అధికారుల వ్యవహారానికి సంబంధించి సర్వర్లో చూపించకపోవడంతో, ప్రయాణికులు అనుమతించకపోవడంతో చాలా మంది ఫ్లైట్లు మిస్ అయ్యి నానా ఆందోళనకు దిగుతున్నారు. అక్కడ ఒక పక్కన ఏదైతే అధికారులు అంటే కనెక్టివిటీ ఏవైతే విమానాలు ఉంటాయో అవి మిస్ అవుతాం, చాలా ఇబ్బందులు పడతాం, చాలా డబ్బులు నష్టపోతాం, సమయానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా అధికారులు దీనిపైన పట్టించుకోవట్లేదు. ప్రతిసారి కూడా ఇండిగో ఫ్లైట్ టికెట్ లో ప్రతిసారి కూడా సర్వర్ల ప్రాబ్లం వస్తున్నప్పటికీ అధికారులు దీనిపైన చూసి చూడకుండా వ్యవహరించడం, అంతేకాకుండా కేవలం ప్రయాణికుల దగ్గర నుంచి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేయడమే తప్ప వారికి మెరుగైన సర్వీస్ ఇవ్వడంలో విఫలమవుతున్నారని చెప్పేసి ప్రయాణికులంతా కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 5 గంటల నుంచి ప్రయాణికులు ఇప్పటికే ఫ్లైట్లన్నీ మిస్ అయిపోయి ఆ సర్వర్ వెబ్సైట్ సర్వర్ కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. రైట్ కృష్ణ. 2 કલાક 5 કલાક અહીંયા બેસી બીજું શું ઓફિસે કે મોકલી દઉં તો પછી મેં નથી બોલ્યો. હું તને 4:30 મેં તને કીધેલું જ હતું પહેલા. ખોટી વાત નહીં કરું કે આટલું જલ્દી જઈને શું કરીશ, આમ છે ને તેમ છે ને શું કરું હવે બોલ. કંઈ નથી કરું, હું જતો રહીશ. હું 2 કલાક 5 કલાક અહીંયા બેસી બીજું શું ઓફિસે કે મોકલી દઉં તો પછી યાર તમને કહે ને પછી ખરાબ લાગે છે. એનું થયું શું, બોર્ડિંગ બંધ થઈ ગયો ગેટ 5 फ्लाइट मिस हो गया आपका, क्यों? काउंटर नंबर 789. 7 ले लो. 7 जी 8 या 7 ले लो. మీరేంటికి వచ్చారు మేడం? నేను 1:30 నుంచి ఇక్కడే ఉన్నా. మా పాపని యూఎస్ వెళ్తే అబ్రాడ్ చెకింగ్కి 4:30కి లోపలికి వెళ్ళాను. 4:30కి వెళ్ళిన ఫ్లైట్ మరి 111లో ఉన్నాను. 11 ఫుల్ అయిందని 112లో ఉన్నానండి. గట్టి అనౌన్స్మెంట్ ఏమీ లేదు. I just went half an hour before and the doors are closed. 25 minutes before करके उस पे लिखा है टिकट पे. अन्ना से लगा. अन्ना आ काउंटर ला स्टेशनरी పెట్టియా. నేను చేస్తున్నా ఆగు. 789 ఉందని మిగతా అన్ని తీసేయి. ఇది తీసేయి. ఇక్కడ లేదా? 10కి నా ఫ్లైట్ మళ్ళీ లేదు కదా. प्लीज ये वाला कर लो ना. हमें काउंटर छोड़ना है. हम लोग काउंटर वाला
शिफ्ट कर दें उधर चलिए उधर करते हैं कितने बजे के कौन सा कितने बजे के काउंटर? मैडम 10 सर आपका बोर्डिंग शुरू हो जाएगा 9:20 से गेट नंबर 117 है ठीक है ये रहा आपका गेट नंबर So one passenger is already is there. No need to recheck in. Thank you. Huh? किधर जाना है? विजयवाड़ा. आप कलकत्ता मिस हो गया. एक नहीं दो फ्लाइट कलकत्ता से फिर आगरतला जाना है कलकत्ता से इंडिगो बुक किया आप. हाँ इंडिको मैम మేడం అక్కడికి వెళ్ళండి ఇక్కడ కౌంటర్ ఏదో ఏదో कौन सा काउंटर है आप जाने वाले कौन सा काउंटर बोला कौन सा काउंटर